నమస్తే అండి. ఈరోజు పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం రైస్ని 3 సార్లు వాష్ చేసుకోవాలండి. మనం రైస్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటండి 4 గ్లాసులు పాలు, 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. పాలు పైకి వస్తున్నాయండి. రైస్ యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. పరమాన్నం ఎలా ఉడికిందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. రైస్ 3 వంతులు ఉడికాక అప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. సగ్గుబియ్యం కూడా ఉడుకుని మనం ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటండి గ్లాసున్నర బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. నేను సగం బెల్లం సగం చక్కెర వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాము. చక్కెర కూడా వేసుకుందాం. చక్కెర కూడా వేస్తున్నాను. పరమాన్నం ఉడికిపోయిందండి. ఇప్పుడు జీడిపప్పు కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదండి, ఇది యాడ్ చేస్తున్నాను. పరమాన్నం రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చుతాయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.